హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ప్రజెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా చర్చనీయాంశంగా మారింది, వైరల్గా మారింది. అదేవిధంగా ఎంతో మందికి తలనొప్పిగా మారిన అంశం కొరియోగ్రాఫర్ జానీపై కేసు. హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రాయదుర్గంలో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్కి ఈ అత్యాచార కేసుకు సంబంధించి మొత్తం ఫాలోఅప్ చేస్తున్నారు. 0 ఎఫ్ఐఆర్ని అక్కడ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసులో అనేక పురోగతులు వస్తున్నాయి. మరోవైపు ఒక ప్రముఖ హీరో ఈ కేసులో ఎంటర్ అయ్యాడనే మాట కూడా బాగా వినిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఈ పోస్ట్ ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అయితే మొట్టమొదటిగా కేసుకు సంబంధించి చూసుకుంటే అత్యాచారం కేసులో ఇప్పుడు పోక్సో కేసు ఎంటర్ అయింది. అంటే పోక్సో కేసు అంటే మైనర్లపై జరిగే అఘాత్యాలకు సంబంధించి ఈ పోక్సో కేసు ఫైల్ చేస్తారు. అంటే సాధారణ అత్యాచారం కేసు కన్నా ఎక్కువ శిక్ష ఈ మైనర్ల కేసులో పడుతుంది. అయితే చిన్నపిల్లలపై అఘాత్యాల నేపథ్యంలో ఇందులో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో అతని దగ్గర జూనియర్గా పనిచేస్తున్న జానీ దగ్గర జూనియర్గా పనిచేస్తున్న జూనియర్ కొరియోగ్రాఫర్ మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తనపై వేధింపులకు పాల్పడ్డాడని తెలిసింది. తనకి ప్రస్తుతం 21 సంవత్సరాలని. అయితే తన మైనర్గా ఉన్న సమయంలో నుంచి కూడా ఈ విధంగా వేధింపులకు పాల్పడ్డాడు, అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా ప్రస్తుతం అయితే చాలా సత్యాంశంగా మారింది. ఆమెపై పూర్తిగా ఏ విధంగా దాడి చేసిన అంశంపై కూడా నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సఖీ టీం కూడా వెరిఫై చేస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ఒక రచ్చ జరుగుతున్న అంశం అల్లు అర్జున్. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చాలా సినిమాలు నటించాడు. ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా చాలా ఫేమస్ అయిన నటుడు. అయితే తెలుగు ఇండస్ట్రీలో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి ఒక కోల్డ్ వార్ నడుస్తుందని కూడా చాలా మంది తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిగా కూడా జానీ మాస్టర్ కేసులో ఉన్న బాధితురాలకు తాను అండగా ఉంటానని, అదేవిధంగా తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానని కూడా చెప్పడమే కాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ ఏదైతే ఉందో అందులో చేసే ఏ సినిమాలు ఉంటాయో ఆ సినిమాల్లో కూడా తన అవకాశాన్ని ఇస్తానని కూడా చెప్పినట్లుగా హామీ ఇచ్చినట్లుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, ఒక అత్యాచార బాధితురాలకు అండగా ఉంటానని. ఎందుకంటే తాను కూడా అవకాశాల కోసమే జానీ మాస్టర్ అన్ని ఇబ్బందులు పడినా సరే ఉంది. కానీ అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు తనను మోసం చేయడం కావచ్చు, లేకపోతే దాడి చేయడం కావచ్చు, కొట్టడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తన బెదిరింపులు పాల్పడడంతో ఇప్పుడు పోలీసులు ఎదుట అయితే నిలబడి ఉంది. అయితే పూర్తిగా కూడా అవకాశాల కోసమే ఇంత ఇబ్బంది పడి వచ్చింది. అయితే ఈ అవకాశాలన్నీ ఇప్పుడు అన్ని సినిమాల్లో కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ సంబంధించిన ప్రతి ఒక్క సినిమాలో కూడా తనని వినియోగించుకుంటాం, తనకు ఒక అవకాశాన్ని ఇస్తాం, తన ఛాన్స్ని ప్రూవ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అల్లు అర్జున్. అయితే ఇదే విషయంలో ఇంకొక కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే ఆ బాధితురాలకు అండగా ఉండడం ఓకే, కానీ సేమ్ ఇదే ఇష్యూలో ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం పుష్ప సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఆ పుష్ప సినిమాలో నటించిన కేశవ క్యారెక్టర్ అతను బయట ఒరిజినల్ పేరు జగదీష్ పై కూడా ఇలాంటి కేసు ఫైల్ అయింది. తనను మోసం చేశాడు, వేధించాడు అంటే కూడా ఒక మహిళ ఫిర్యాదు చేసింది, తనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మరి ఈ కేసులో స్టైలిష్ అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు, ఆ బాధితురాలకు ఎందుకు అండగా నిలవలేదు, ఆ బాధితురాలకు ఏ విధంగా అండగా నిలిచాడు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి, అదేవిధంగా వీరందరూ కూడా ఒక కోల్డ్ వార్, అదేవిధంగా ఫ్యాన్స్ మధ్యలో కూడా చాలా వరకు హాట్ వైరల్ గా మారుతున్న టాపిక్. అయితే సోషల్ మీడియాలో ఒక కామెంట్ సెక్షన్ లో ఒక వార్ కూడా నిలుస్తుంది సేమ్ ఇదే టాపిక్ గురించి. ఆ రోజు కేశవ అలియాస్ ఇప్పుడు జగదీష్ ఎవరైతే ఉన్నారో జగదీష్ పట్ల అనుచితంగా వ్యవహరించిన ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితురాలకు ఎందుకు అండగా నిలవలేదు, ఇప్పుడు కేవలం జానీ మాస్టర్ పై కేసు ఫైల్ చేసిన అమ్మాయి వైపు ఎందుకు మీరు మాట్లాడుతున్నారనే ఒక అంశం అయితే పైకి రెగులుతుంది. అయితే ఎందుకంటే జానీ మాస్టర్ జనసేనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రచారాలకు కావచ్చు, స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించాడు. అయితే పవన్ కళ్యాణ్ మనిషి కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్కి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి పడటం లేదు. చాలా విభేదాలు వచ్చాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్కి ఆయన ప్రచారం చేశారు. అప్పటి నుంచి కూడా వారి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి, చాలా కోల్డ్ వార్ నడుస్తుంది. వారికి కుటుంబాల మధ్య కూడా విభేదాలు వచ్చాయని కూడా ఒక వార్తలు చాలా బయటికి గుప్పుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సరిగ్గా పుష్ప సినిమాలో జగదీష్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలకు ఎందుకు మీరు అండగా నిలవలేదు, ఇప్పుడు జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలకు ఎందుకు అండగా ఇస్తారని స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఒక వార్ నడుస్తుంది. అయితే ఇది ఎంతవరకు దారితీస్తుంది? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకవైపు జానీ మాస్టర్ కేసు ఒక సంచలనంగా మారితే ఇప్పుడు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అదేవిధంగా పవర్ స్టార్ మధ్య ఫ్యాన్స్ మధ్య ఈ గందరగోళం అనేది చాలా భారీ ఎత్తున కూడా ఒక అగ్ని పర్వతంలా పొంగుతుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది చూడాలి. అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ చేసిన పనికి అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ ఈ కామెంట్ సెక్షన్ లో జరుగుతున్న పెద్ద గొడవలపై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.
ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.